ఇన్సిడెంట్ ఫ్రీ, యాక్సిడెంట్ ఫ్రీ, ప్రశాంతంగా ముగిసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్టులు, ఈవెంట్స్, ఫ్లైఓవర్ల దగ్గర పటిష్ట భద్రత, 3 కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు ముగిసేలా చూశారు పోలీసులు. ఇక కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఎన్నడూ లేని విధంగా ఏడాది రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు జరిగాయి. సిటీలో న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయి. పోలీసుల పర్ఫెక్ట్ ప్లాన్ తో ఈసారి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఫ్రీ ఇన్సిడెంట్, ఫ్రీ యాక్సిడెంట్ వేడుకలు జరిగాయని ప్రకటించారు పోలీసులు. ఇందుకోసం వారం ముందు నుంచే వేడుకలు జరిగే ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి ఈవెంట్ దగ్గర బందోబస్తు ఉండేలా ప్లాన్ చేసుకున్న పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై వారం ముందు నుంచే నజర్ పెట్టారు. దీంతో సిటీలో ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించారు పోలీసులు. 3 కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ తనిఖీల్లో 2864 వాహనాలు సీజ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో 1406, సైబరాబాద్ పరిధిలో 839, రాచకొండ పరిధిలో 619 వెహికల్స్ సీజ్ చేశారు. వాహనాల్ని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంచారు. ఈ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. కౌన్సిలింగ్ తర్వాత పిఎస్ పరిధి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. ఇక డీడీ కేసులో ఆల్కహాల్ రీడింగ్ బట్టి 10,000కు పైనే జరిమానా వేస్తున్నారు. రెండవసారి పట్టుబడితే జైలు శిక్ష విధించనున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు జరిగాయి. డిసెంబర్ నెల మొత్తంలో 3,805 కోట్ల లిక్కర్ సేల్ అయింది. 26 నుంచి 31 వరకు మొత్తం 1,255 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. 30-31 తేదీల్లో సుమారు 685 కోట్ల విలువైన లిక్కర్ సేవించారు. ఇయర్ ఎండింగ్ లో 30న 402 కోట్ల 62 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. 31న 282 కోట్ల 20 లక్షల లిక్కర్ అమ్ముడైంది. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు రద్దీగా మారాయి. ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, చిలుకూరు బాలాజీ దేవాలయం, వేములవాడ రాజన్న ఆలయం, వరంగల్ భద్రకాళి అమ్మవారి పుణ్యక్షేత్రం, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం సహా రాష్ట్రంలోని ప్రతి గుడిలో భక్తుల సందడి కనిపించింది. దైవ దర్శనం చేసి ఆధ్యాత్మిక భావంతో న్యూ ఇయర్ జరుపుకున్నారు భక్తులు.